హలో అండి, ఈరోజు మనం ఏ మ్యారినేషన్ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా 20 మినిట్స్లో తయారైపోయే స్పైసీ చికెన్ ఫ్రై చేసేసుకుందాము. ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పక్కా కొలతలతో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 1 kg చికెన్ తీసేసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 4 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అందులో ఒక టీ స్పూన్ తీసుకొని దాంతో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ షాజీరా కూడా వేసేసి అవి చిటపటలాడుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు 4 to 6 గ్రీన్ చిల్లీ కూడా స్లిట్ చేసేసి అందులో వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ చికెన్ ఫ్రై అయ్యేలోగా మనం గరం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ గరం మసాలా కోసం నేను 1 కప్ ధనియాలు తీసుకుంటే అందులో 1/2 కప్పు జీలకర్ర, 1/4 కప్పు లవంగాలు తీసుకొని ఒక 20 వరకు యాలకులు, ఒక 3-4 ఇంచెస్ దాల్చిన చెక్క కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి 8 to 10 మినిట్స్ వరకు దాన్ని అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. అది మంచిగా ఆ ఫ్లేవర్ రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవడమే. అది మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 4 to 5 గార్లిక్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. సో ఈలోగా మన చికెన్ ఫ్రై అయిపోయింది, నీళ్ళంతా పోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ స్పైసీగా ఉండడం కోసం 5 టీ స్పూన్స్ కారం వేశాను, మీరు చూసుకొని వేసుకోండి. అది ఒకసారి కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయినిచ్చిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అదే టేబుల్ స్పూన్తో మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకొక 5 to 10 మినిట్స్ అలా వదిలేసాను. ఆ తర్వాత లాస్ట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి దాన్ని ఇంకొక 2 మినిట్స్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ ఘీ వేసి ఒక్కసారి కలిపేశారంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. సో ఇదే అండి మన స్పైసీ చికెన్ ఫ్రై. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.